సాయిబాబా గోదామ్మ వారి యొక్క విగ్రహాలు రెండు పక్కపక్కనే చూపిస్తున్నారు చూడండి. అంటే ఈ విగ్రహం యొక్క బంధం గురించి మీరు చెప్పాలి. అంటే సాయిబాబా రంగనాథుడు, ఆవిడ గోదాదేవ. నమస్కారం, నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. ఒక వారం రోజుల క్రితము మన సనాతన ట్రావెల్ గారు ఒక వీడియో చేస్తూ దాంట్లో సాయిబాబా మందిరాలలో ఓన్లీ స్మార్త బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేస్తున్నారు, వైష్ణవులు మధ్యువులు ఎవ్వరూ కూడా పూజలు చెయ్యట్లేదు అని ఒక మాట అన్నారు. ఆ మాట ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను, వినండి అందరూ కూడా. సాయిబాబా మందిరంలో పనిచేసేది స్మార్త బ్రాహ్మణులే తప్ప వైష్ణవులు మధ్వులు వీళ్ళెవరూ కాదు. విన్నారు కదా. నేను వీరిని ఒకటే అడగదలుచుకున్నాను, ఏమండి మీకు బ్రాహ్మణులతో ఏం సంబంధం అండి? బ్రాహ్మణులు పూజ చేస్తారా, లేకపోతే అభిషేకాలు చేస్తారా, అర్చనలు చేస్తారా? మీకేం సంబంధం చెప్పండి. స్మార్త బ్రాహ్మణులతో ఏం సంబంధమో మీకు వైష్ణవులతో ఏం సంబంధము? మీరు వైష్ణవులు మాత్రమే పూజ చేయట్లేదు అని ఎందుకు చెప్పారు? దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? నేను మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? దానికి ఏమన్నా ప్రమాణం ఉన్నదా? మీరు చేసిన దానికి మేము ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి మేము సప్రమాణంగా అని చూపించాము. చాలా దేవాలయాలలో వైష్ణవులు కూడా ఉన్నారు అని చెప్పి చూపించాము. దానికి మీకు విపరీతమైనటువంటి ఆక్రోశం వచ్చింది. ఇంకొక ఆవిడ ఉన్నారు, సత్యభామ గారు, ఆవిడకి కూడా విపరీతమైనటువంటి ఆక్రోశం వచ్చి మీరిద్దరూ కూడా నా మీద ఒక ఏఐలో ఏదో ఫ్లైయర్స్ అని క్రియేట్ చేసి ఏవో చేశారు. అవి నాకే డోంట్ కేర్, అవన్నీ పట్టించుకునేవాడిని అయితే ఎప్పుడో పట్టించుకునేవాడిని, అవన్నీ వదిలేశాను. మేము దాంట్లో క్లియర్గా చూపించాము, స్మార్త బ్రాహ్మణులే కాదు వైష్ణవులు కూడా ఉన్నారు అని. నేను అడగదలుచుకుంటున్నాను, మీరు ఈ స్మార్త బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణులు అనేటువంటి భేదము ఎందుకు తీసుకురావాలనుకున్నారు? స్మార్త బ్రాహ్మణులే పూజ చేస్తున్నారు, వైష్ణవులు చెయ్యట్లేదు అనటానికి కారణం ఏమిటి? దాని వెనకాల ఎవరున్నారు? ఎవరన్నా మీతో చెప్పి చేయించారా, లేకపోతే మీ అంతటికి మీరే స్వతహాగా అనుకొని చెప్పారా? మీరు వైష్ణవులు సాయిబాబా దేవాలయాలలో చెయ్యట్లేదు అని అన్నారు. దానికి మేము కౌంటర్ వీడియో ఒకటి చేసి అయ్యా స్మార్తులే కాదు వైష్ణవులు కూడా ఉన్నారని చెప్పి చూపించాము. దానికి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏకవచన సంబోధన చేస్తూ తర్వాత అవమానించారు, దూషించారు, చాలా బ్యాడ్ వర్డ్స్ అని యూజ్ చేశారు. మా తల్లిదండ్రులను తిట్టారు, అందరినీ తిట్టారు మీరు. ఎందుకంటే మేము చెప్పినంత మాత్రం చేత మీకు అంత ఆక్రోశం? మీరు తప్పు చెప్పారా? మీరు ముద్దాయి అయిపోయి జడ్జి ముందు నుంచొని మీకు ఏమైనా శిక్ష పడిపోయిందా? ఎందుకు మీకు అంత ఆక్రోశం? ఎందుకు అంత తిట్టవలసి వచ్చింది మీరు? సరే, ఇంకొక విషయం, మీరు ఆవిడ ఇద్దరు కలిసి నా మీద లేనిపోని ఏ కంటెంట్తో రకరకాల పోస్టర్లన్నీ చేసి ఏవో చేశారు. నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. ఎవరో చేసుకుంటూ ఉంటారు, సమాజంలో ఉన్న వాళ్ళ మీద రకరకాల విషయాలన్నీ వస్తుంటాయి. కానీ నేను మీకు ఒక అపురూపమైనటువంటి కళాఖండాన్ని చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, కొన్ని పిక్చర్లు చూడండి మీరు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా దేవాలయం. ఇది మదనపల్లిలో ఉన్నది. వాళ్ళే ఇక్కడ రాశారు చూడండి, అన్నమయ్య డిస్ట్రిక్ట్. చూశారు కదా. సెకండ్ పిక్చర్ చూడండి. దీంట్లో ఉన్నటువంటిది ఒక వైష్ణవ బ్రాహ్మణుడు, ఆయన పేరు శాంతారాం స్వామి అని రాసుకున్నారు, శాంతారాం ఆచార్యులు ఆయన. చూశారు కదా. అయ్యా వైష్ణవ బ్రాహ్మణులు కూడా ఇక్కడ ఉన్నారు, గుర్తించండి. చూడండి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఆ మదనపల్లిలో ఉన్నటువంటి దేవాలయంలో తిరుప్పావై ఉత్సవాలు చేస్తున్నారు. నేను సూటిగా అడగదలుచుకున్నాను, మీరు ఇది నేను చూపిస్తున్నాను కదా, ఈ ప్రశ్న నన్ను అడగటం కాదు, మీరు చిన్నజీర స్వామిని అడగండి. ఏమండి సాయిబాబా దేవాలయంలో తిరుప్పావైకి ఏమి సంబంధం? సాయిబాబా గోదామ్మవారి భక్తులా, లేకపోతే గోదామ్మవారే సాయిబాబా భక్తులా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వమని విశిష్టాద్వైతానికి సంబంధించినటువంటి గురువు గారికి ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు ఇంటర్వ్యూ తీసుకొని ఆయన ప్రశ్నించండి. ఇవన్నీ కూడా మీరు మమ్మల్ని ప్రశ్నించడం కాదు, ప్రారంభం చేసిందే శ్రీ వైష్ణవులు. ఇంకొక పోస్ట్ చూడండి. ఈ పిక్చర్లో ఈ దేవాలయంలో చిన్నజీర స్వామి వారు వచ్చి భక్తులందరికీ కూడా అనుగ్రహ భాషణం చేస్తారు అన్నట్టుగా వేశారు. చూశారు కదా. చిన్నజీర స్వామి వారు మీరు కూడా వచ్చారండి సాయిబాబా దేవాలయానికి. మీరు మీ స్టాండ్ ఏంటో చెప్పకుండా వెనక్కి కూర్చొని మాట్లాడతారే, వెనక్కి కూర్చొని ఇవన్నీ చేయిస్తారే. తర్వాత ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో దశాబ్ది ధనుర్మాసోత్సవాలు అని చెప్పి చేస్తున్నారు.
మీరు అప్రూవల్ చేసిందే కదా ఇది, మీరు ఆమోదించిందే కదా ఇది. మీ శిష్యురాలు ఆవిడ నన్ను శృంగేరి విద్వాన్, శృంగేరి విద్వాంసుడు, శృంగేరి 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 అని చెప్పి ఒకటికి 10 సార్లు శృంగేరి 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 అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆవిడ. దాని వెనకాల ఆంతర్యం ఏమిటి? నా ద్వారా శృంగేరి వాళ్ళని తిట్టించాలి, నా ద్వారా శృంగేరి ఆచార్యుల వారి పైన నిందలు వేయాలనే కదా మీ ప్రయత్నము. నేను అడగదలుచుకున్నాను, దీనికి మీ సమాధానం ఏమిటి? ఇప్పుడు అపురూపమైనటువంటి ఒక కళాఖండం 4-5 ఉన్నాయిలేండి, ఇది ప్రప్రథమైనటువంటిది. ఇది ఒకసారి చూడండి. ఏంటో తెలుసా? ఇది సాయిబాబా దేవాలయాలలో వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆళ్వార్లను ప్రతిష్ఠించినటువంటి దేవాలయం. ఏమిటండి సాయిబాబా దేవాలయంలో ఆళ్వార్లకు ఏం సంబంధం అండి? అయ్యా చిన్నజీర స్వామివారు, మీరు నాకు కుదరదంటే అందుకు లేదండి, మీరున్నారు ఆ వీడియోలో, ఆ ఫోటోలో చూడండి అయ్యా, మీరు చెప్పండి. అయ్యా చిన్నజీర స్వామివారు, అయ్యా ప్రమోద్ గారు వెళ్ళి చిన్నజీర స్వామివారిని అడగండి, స్వామి మీరు సాయిబాబాను ఒప్పుకున్నారు కదా, మాకు 4 సాయిబాబా గురించి అనేక మంచి విషయాలు చెప్పండి, మీ భక్తులందరికీ చెప్పండి, చక్కగా దేవాలయానికి రండి చెప్పండి, సాయిబాబా ఉపన్యాసాలు చేయండి స్వామి అని చెప్పి ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకోండి అయ్యా. ఇక్కడ పక్కనున్న ఆయన వదిలేసి ఊరంతా తిరుగుతారే శృంగేరి వాళ్ళని, పూరి వాళ్ళని, ద్వారకా వాళ్ళని, వీళ్ళందరికీ ఏం సంబంధం? మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి అడగండి. మీరు చక్కగా బాబా గారి గురించి ఉపన్యాసాలు చెప్పినటువంటి వాళ్ళని వెళ్ళి అడగండి. మీరు ఇంకొక కళాఖండం చూడండి. ఇదేంటంటే చెప్పాను కదా, మదనపల్లిలో ఉన్నటువంటి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు జరుగుతాయి అనేటువంటిది ఒక పోస్టర్. ఈ పోస్టర్లో కింద చూశారు కదా, వైష్ణవులైన శ్రీ శాంతారాం స్వామి, పైన ఎవరున్నారండి? చిన్నజీర స్వామి వారు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? సాయిబాబా, గోదా అమ్మవారు. ఏమిటండి ఇది? నేను అడగదలుచుకున్నాను. అయ్యా ప్రమోద్ గారు, దీని గురించి మీరు ఒక ఇంటర్వ్యూ చేయించాలండి. ఎందుకంటే గోదా తత్వంలో సాయిబాబా గారు ఉన్నారు అని అంటే అది సాయిబాబా తత్వానికి చాలా అందరి మనస్సులో ఒక విశ్వాసం కలుగుతుంది. గోదా సాయి, సాయి గోదా, గోదా సాయి అనేటువంటి ఒక తత్వం కనుక తీసుకొచ్చినట్లయితే చాలామంది సాయిబాబా గారిని ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ పిక్చర్లో క్లియర్గా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక బాండింగ్ని చూపిస్తున్నారు శాంతారాం స్వామి వారు. ఆయన శ్రీ వైష్ణవ సంప్రదాయం పాంచరాత్రాగమ ప్రకారంగా అక్కడ పూజలు చేస్తున్నారు. అమ్మ సత్యభామ గారు చూడండి, శ్రీ వైష్ణవ సంప్రదాయం పాంచరాత్రాగమం, పాంచరాత్రాగమంలో గోదా సాయి అనేటువంటి పూజలన్నీ నిర్వహిస్తున్నారు. చూశారు కదా, ఇప్పుడు అద్భుతమైనటువంటి కళాఖండం. ఇది హైలైట్, వేరే లెవెల్ ఇది. అమ్మా సత్యభామ గారు, మీరు నన్ను అడిగారు కదా ఈ పూజలు ఎందుకు చేస్తున్నారు, ఆ పూజలు ఎందుకు చేస్తున్నారని, దీనికి సమాధానం చెప్పండి. శాంతారాం ఆచార్యులు గారిని ఇంటర్వ్యూ చేయండి అమ్మా. ఏమిటండి ఇన్ని పూజలు ఉన్నాయా, మాకే తెలియదు అని. చూడండి ఈ కళాఖండం, చూశారు కదా, శ్రీ సాయి కళ్యాణమట. ఎక్కడికి పోతున్నారండి చిన్నజీర స్వామివారు? మీరు చెప్పాలి దీనికి, మీ శిష్యులే కదండి ఆయన. చిన్నజీర స్వామి వారు ట్రైనింగ్ చేసినటువంటి శిష్యులు ఆయన శాంతారాం ఆచార్యులు గారు. ఆయన మదనపల్లిలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయంలో శ్రీ సాయి కళ్యాణం చేయించారట. సాయి కళ్యాణం ఎలా చేస్తారండి? నేను కూడా ఒక దేవాలయంలో పనిచేశాను. ఆ దేవాలయంలో నేను ఎప్పుడు కూడా సాయి కళ్యాణం చేయించలేదు. సాయి కళ్యాణానికి ఉన్నటువంటి ప్రమాణం ఏమిటి? కళ్యాణం అంటే ఇద్దరు ఉండాలి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, దేవీ దేవతలు అనుకోండి. ఇప్పుడు సాయిబాబా గారు దేవుడు అని అంటే దేవత ఎవరు అక్కడ? చెప్పండి అయ్యా, సమాధానం చెప్పాలి మీరు. నోరు మూసుకొని వెనకాల నుంచి గేమ్స్ ఆడటం కాదు, గేమ్స్ ఆడించడం కాదు, బయటకు వచ్చి చెప్పండి ఏమిటయ్యా ఇది అని. అసలు హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారండి ఇటువంటి పోస్టర్లు పెట్టి. నాకైతే ఈ పోస్టర్ చూసి భయం వేసింది. ఈ పోస్టరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరో నాకు పంపిస్తే నేను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నా. రెండవది చూడండి, శ్రీ సాయి గోదా కళ్యాణమట. ఏమిటండి శ్రీ సాయి గోదా కళ్యాణమా అంటే? ఇప్పుడు సాయి రంగనాథుడా లేకపోతే సాయి విష్ణువా? సాయి ఎవరండి? సాయిబాబా రంగనాథుడు అయితేనే కదండి గోదా కళ్యాణం చేసేది.
అక్కడ రంగనాథుడు గోదా కళ్యాణ విగ్రహం తిరుప్పావై సంప్రదాయంలో చేసేది. కాబట్టి మీ శిష్యులే ఇట్లాంటి కళ్యాణాలన్నీ చేయిస్తున్నారు. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? అయ్యా సనాతన ట్రావెల్ గారు, ప్రమోద్ గారు అడగండి, చిన్నజీర స్వామి వారిని ప్రశ్నించండి, వీటికి ప్రమాణాలు చెప్పండి అని పరిప్రశ్న చేయండి, వారిని ప్రణిపాతం చేయండి. అమ్మా సత్యభామ గారు సాయి గోదా కళ్యాణ్ అంట, చెప్పండి అమ్మా ఒకసారి, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? తర్వాత శ్రీ సాయి తిరువారాధన పూజట. ఏమిటమ్మా తిరువారాధన అంటే ఏమిటి చెప్పండి ఒకసారి. అయ్యా ప్రమోద్ గారు ఒకసారి దీని మీద కూడా ఇంటర్వ్యూ చేయండి. ఈ పాంప్లెట్ పైన మీరు ఇంటర్వ్యూ చేయాలి, వారి యొక్క అభిప్రాయం తెలపాలి. అసలు సాయిబాబా గురించి చిన్నజీర స్వామివారు ఏమనుకుంటున్నారు, వారి భక్తులు ఏమనుకుంటున్నారు, బయట ఇట్లా గందరగోళం జరుగుతుంది కదా, ఒక్కొక్క పీఠం వాళ్ళు ఒక్కొక్క రకాలుగా చెప్తున్నారు. సాయిబాబా గారి గురించి చిన్నజీర స్వామివారు ఏమనుకుంటున్నారు, అసలు చిన్నజీర స్వామి వారు సాయిబాబా యొక్క సంప్రదాయాన్ని ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా, వ్యతిరేకమా, అనుకూలమా, ఒక ఇంటర్వ్యూ చేయించండి అయ్యా. తర్వాత 4వది శ్రీ సాయి తిరుప్పావై పూజ. ఏమిటండి తిరుప్పావై గోదాంబారు కదా ఉండేది, సాయి తిరుప్పావై ఎప్పుడు తయారు చేశారండి? దానికి ఒకసారి చూపించండి. సాయి తిరుప్పావై అంటున్నారు కదా, ఒకసారి చూపించండి అయ్యా. తర్వాత శ్రీ సాయి రాపట్టు పాపట్టు పూజట. ఏమిటండి రాపట్టు పాపట్టు? పట్టు పంచలు పట్టు చీరలు చూసాం, కానీ ఈ రాపట్టు పాపట్టు ఏమిటండి? ఆ పూజల గురించి మీరు వివరించాలి. ఇట్లాంటి అవైదికమైనటువంటి పూజల, ఏదో శాస్త్రబద్ధమైనటువంటి పూజల, ఏ పూజలో మీరు క్లియర్గా సమాజానికి తెలపాలి. ఇష్టం వచ్చినట్టు పూజలు చేయించడం కాదు. అసలే హిందూ కల్చర్లో రకరకాలుగా అందరూ మనల్ని అవమానిస్తున్నారు. హిందువుల్లో ఇంతమంది దేవతలు ఉంటారు, హిందువులలో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, హిందువులలో మీరు అనవసరమైనటువంటి పూజలు చేయిస్తూ ఉంటారు. ఇట్లా హిందువుల మీద రకరకాలుగా క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు దాడి చేస్తూ ఉన్నారు. మీరు ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేస్తుంటే ఇంకేమనాలండి? నాకైతే ఈ పూజల గురించి తెలియదు, నేను ఎప్పుడు వినలేదు, మా గురువుగారు కూడా ఎప్పుడు చెప్పలేదు. మీరు చెప్పండి ఈ పూజల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యమే. తర్వాత ఇది వేరే లెవెల్, సూపర్ అసలు ఇది. శ్రీ సాయి సమాశ్రయణం. సమాశ్రయణం అంటే మీరు కాలుస్తుంటారు కదా భుజాలపైన, వాతలు పెడుతూ ఉంటారు కదా, ఆ వాతలే కదా. శ్రీ వైష్ణవ మతం ఇవ్వటానికి శంఖు చక్రాలు ఇక్కడ కాలుస్తూ ఉంటారు. శ్రీ సాయి సమాశ్రయణం అని చెప్పి చేస్తున్నారు మీరు. అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే శ్రద్ధ సబూరి అని కాలుస్తారా? ఏం చేస్తారు సాయి సమాశ్రయణం అంటే? ఏం చేస్తారు సాయి సమాశ్రయణం అంటే? దాని గురించి వివరణ ఇవ్వండి. ప్రమోద్ గారు ఒకసారి ఇంటర్వ్యూ చేయాలండి మీరు. తర్వాత శ్రీ సాయి బ్రహ్మోత్సవాలు. సరే తెలిసిందే, దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. అది శ్రీ సాయి సత్యనారాయణ స్వామి వ్రతం అంట. నేనైతే శ్రీ సాయి సత్యవ్రతం విన్నాను, కానీ శ్రీ సాయి సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు ప్రారంభం చేశారండి? దాని వెనకాల ఉన్నటువంటి ప్రామాణ్యం తెలపండి అయ్యా. తర్వాత శ్రీ సాయి వెంకటేశ్వర స్వామి వ్రతం. దేవీ దేవతలందరికీ కూడా శ్రీ సాయి వెంకటేశ్వర స్వామి అనేటువంటిది కలిపేశారు. నేను అడగదలుచుకున్నాను వీళ్ళిద్దరినీ కూడా, ఏమండి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా, మిమ్మల్ని పరుష పదజాలం వాడానా? అట్లాంటిది నా మీద నీచాతి నీచమైనటువంటి వీడియోలు చేశారు మీరిద్దరూ కూడా, ప్రమోద్ గారు, సత్యభామ గారు. ఇప్పుడు నేను మీ ఇద్దరికి ప్రశ్నిస్తున్నాను, దీని మీద మీరు వీడియో చేయండి, దీని మీద మీరు సభ్య సమాజానికి వివరణ ఇవ్వండి. వైష్ణవ మతంలో ఎంత కల్ట్ ఉందో చెప్పండి. వైష్ణవులే ఈ సాయిబాబా తత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఈ సాయిబాబా తత్వాన్ని వేరే రకంగా తీసుకెళ్తూ ఈ సాయిబాబా తత్వాన్ని నాశనం చేస్తున్నారు అని ప్రమోద్ గారు ఒకసారి ఇంటర్వ్యూ చేసి మీరు చెప్పండి అయ్యా. మీరు అందరిని అడగటం కాదు, ముందు చిన్నజీర స్వామి వారిని అడిగి వారి ఇంటర్వ్యూ తీసుకొని వారి యొక్క అభిప్రాయం తెలపండి. మేమైతే సాయిబాబా విష్ణువు, సాయిబాబా సాక్షాత్తు రామానుజ స్వామి వారి యొక్క అవతారము అని చెప్పి చాలామంది వైష్ణవ సంప్రదాయంలో ఉన్న అర్చకులందరూ చెప్తున్నారు. పాంప్లెట్ చూస్తే అలాగనే కనబడుతున్నది. ఎందుకంటే ఈ పీఠం పేరట జియర్ సాయి పీఠం అట, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి పీఠం. మదనపల్లి క్లియర్గా వేశారు చూడండి. తర్వాత ఇక్కడ సాయిబాబా గోదామ్మ వారి యొక్క విగ్రహాలు రెండు పక్కపక్కనే చూపిస్తున్నారు చూడండి. అంటే ఈ విగ్రహం యొక్క బంధం గురించి మీరు చెప్పాలి. అంటే సాయిబాబా రంగనాథుడు, ఆవిడ గోదాదేవ ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మీరు అందరికీ ఒకసారి వివరించగలరు అని నేను ఆశిస్తున్నాను. మీ ఇంటర్వ్యూ గురించి వెయిట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్.